హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సండే. అందరికీ సండే ఎలా గడుస్తుందో చెప్పండి. అండ్ నేనైతే మీకోసం ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే ఒకటైతే తీసుకొచ్చాను. దట్ ఈస్ గోంగూర పచ్చడి. మన తెలుగు వాళ్ళందరికీ గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం కదా. ఇదైతే అందరు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. సో గోంగూరలో మంచి ఐరన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఆకుకూరలు ఊకే తినని వాళ్ళు ఇలా ట్రై చేయవచ్చు. అండ్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బెల్ కూడా ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, ధనియాలు, కొంచెం ధనియాలు ఎక్కువ తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏముంది, గోంగూరని మంచిగా ఒక ఆకులు కట్ చేసుకొని మంచిగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు అండ్ పచ్చిమిర్చి, మనకు కారం ఎంత కావాలో, ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి నేను తీసుకుంది కొంచెం పుల్లగానే ఉంది. సో పులుపుకి తగ్గట్టు కారం యాడ్ చేసుకుంటే సెట్ అవుతుంది. సో ఇక్కడైతే నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చితో అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కొంచెం ఈక్వల్గా, ఎండుమిర్చి ఎక్కువ, పచ్చిమిర్చి కొంచెం తక్కువ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ వెల్లుల్లి ఉంటాయి కదా, వెల్లుల్లి కూడా ఒక 2 గడ్డలు తీసుకొని మంచిగా ఒలుచుకొని పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరని మంచిగా ఫ్రై చేసుకోవాలంటే కొంచెం పచ్చివాసన పోయేటట్టు. తొందర మగ్గిపోతుంది ఆకుకూర అంటే, సో కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఇంకేముంది, ఫైనల్లీ మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టుకున్న తర్వాత పైనుండి ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకుంటే అద్దిరిపోతుంది టేస్ట్. వేడన్నంలో కానీ చల్లగా అన్నంలో కానీ మంచిగా పల్లి నూనె వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నాలాగా ఎంతమంది చేస్తారో కూడా చెప్పండి. ఇక ఫైనల్లీ పైనుండి పోపేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేసేసుకొని పోపేసుకోవడమే, అంతే, ఈజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రమ్యాస్ వరల్డ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సీ యూ, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.